ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న సంబంధాలు. ఈ రెండు దేశాలు జియోగ్రఫికల్ గా దగ్గరగా ఉన్నాయే కాదు, చారిత్రకంగా, సాంస్కృతికంగా మరియు ఆర్థికంగా కూడా గాఢమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో కొన్ని సంఘటనల కారణంగా ఈ సంబంధాలన్నీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మరి ఈ పరిస్థితి ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలకు బలమైన చరిత్ర ఉంది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో ఇండియా కీలక పాత్రను పోషించింది. అప్పటి నుండి రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఆర్థికంగా, సాంకేతికంగా అండ్ ఇంకా రక్షణ రంగాల్లో కూడా ఇండియా బంగ్లాదేశ్ కి సహాయం చేస్తుంది. కానీ ఇటీవల కాలంలో షేక్ హసీనా యొక్క గవర్నమెంట్ కొలాప్స్ అయిన తర్వాత బంగ్లాదేశ్ లో అంతర్గత రాజకీయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు అండ్ ఇంకా భారతీయ దౌత్య కార్యాలయాలపైన ఆందోళనలు కల్పించారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య టెన్షన్స్ ను పెంచుతున్నాయి. షేక్ హసీనా యొక్క ప్రాధాన్యత తగ్గిపోవడం, కొత్త ప్రభుత్వానికి సంబంధించిన డిస్కంఫర్మిటీ, అక్కడ హిందువుల పైన దాడులు ఈ సమస్యలలో ప్రధానమైనవి. బంగ్లాదేశ్ లో ఓ హిందూ ఆధ్యాత్మిక నేత అరెస్ట్ కావడం, అలాగే హిందూ మత పూజారులపై దాడులు ఇండియా యొక్క దృష్టిని ఈ అంశాలపై కేంద్రీకరించాయి. ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ కి ఈ విషయాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక తీర ప్రాంత ఆర్థిక వ్యవహారాలు, వాటర్ షేరింగ్ అంటే టెస్టా నది యొక్క షేరింగ్ అండ్ ఇంకా ఆర్థిక ప్రాజెక్టులపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ రాజకీయ అస్థిరతలు పరిష్కారం కావాలంటే రెండు దేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇరు దేశాలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇటీవల మన ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ అధికారులతో ఉన్నత స్థాయి చర్చలు నడిపింది. ఈ డిస్కషన్స్ లో ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే బంగ్లాదేశ్ లో మైనారిటీల రక్షణ, భారతీయ బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల పైన భద్రత, ఆర్థిక ప్రాజెక్టులలో పునరుద్ధరణ అండ్ ఇంకా ఇవే కాకుండా షేక్ హసీనా యొక్క పాలన తర్వాత రాజకీయ సంక్షోభాలను పరిష్కరించడానికి మన ఇండియా కొన్ని సలహాలను ఇచ్చింది. వీటన్నిటిని చూస్తే ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం ముఖ్యమైనదిగా తెలుస్తుంది. మొత్తానికి ఇండియా అండ్ బంగ్లాదేశ్ యొక్క సంబంధాలు చారిత్రకంగా చాలా బలమైనవి. కానీ ఈ రోజున కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, సంయమనం, డిస్కషన్స్ ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పొలిటికల్ ఇష్యూస్ ఎప్పటికీ చారిత్రక స్నేహాన్ని చెడగొట్టలేదు. ఇక ముందు కాలంలో ఈ రెండు దేశాలు మరింత బలమైన భాగస్వామ్యాన్ని కట్టిపడేసి సౌత్ ఏషియాలో శాంతిని, అభివృద్ధిని తీసుకురావాలని చెప్పి మనందరం కోరుకుందాం. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.